ఈరోజు నేను అది అప్లోడ్ చేస్తాను, చూసుకోండి మిస్ అయిన వాళ్ళు. సో ప్రార్థన ఎలా చేయాలి, ఎన్ని రకాలుగా ప్రార్థన చేయాలి, దేవుడు నాకు కొన్ని మర్మాలను బయలుపరిచాడు. సో మన ప్రార్థన ఎప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పాడు, స్థిరంగా ఉండాలని చెప్పాడు, స్టేబుల్ గా ఉండాలని చెప్పాడు. సో అండ్ ప్రార్థన కూడా మనం పొందుకునే వరకు చేయాలని చెప్పాడు. మన కళ్ళ ముందు సాక్ష్యము చూసేంత వరకు మనం ప్రార్థన చేయాలని చెప్పాడు. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను, చిన్నగా మీకు ఒక రిఫ్రెష్మెంట్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఉద్యోగం కోసం మనం ప్రయత్నిస్తున్నాం అనుకోండి, ఆ ఉద్యోగంలో ఫస్ట్ రౌండ్ క్లియర్ కాగానే అమ్మయ్య సెకండ్ రౌండ్ కూడా క్లియర్ అయిపోతుందని రిలాక్స్ అవుతారు. లేదు, సెకండ్ రౌండ్ క్లియర్ కావాలి. సో ఇప్పుడు సెలెక్ట్ అంటారు వాళ్ళు, అమ్మయ్య నేను సెలెక్ట్ అయ్యాను అని అనుకుంటాము. కానీ తెల్లారి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి మీ పొజిషన్ హోల్డ్ లో పడ్డదండి, మీ రెజ్యూమ్ హోల్డ్ లో పడ్డదండి అని అంటారు. ఎందుకంటే అపవాది చివరి క్షణం వరకు పోరాడుతాడు మనకు ఆ ఆశీర్వాదం రాకుండా ఉండాలని. సో ఆ చివరి క్షణం వరకు మనం ఏం చేయాలి, మనం కూడా ప్రార్థనలో పోరాడాలి. ఎందుకంటే అపవాది ఎప్పుడు ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ చేస్తాడో మనకు తెలియదు. సో ఇప్పుడు వస్తుంది అనుకుంటాము, రాదు. నార్మల్ రిపోర్ట్ వస్తుంది అనుకుంటాము, రాము. జాబ్ వస్తుంది అనుకుంటాము, రాదు. అండ్ వీసా ఇంటర్వ్యూకి వెళ్తాము, ఆడ స్టాంపింగ్ అయిపోతే నువ్వు బాగానే చెప్తావు. కానీ అక్కడ ఎక్కడ అపవాది ఎవరి మనసులను ఏ క్షణాల్లో మార్చి స్టాంపింగ్ రాకుండా ఆపివేస్తాడో తెలియదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ నిన్నటి మెసేజ్ లో చెప్పాను, అది తప్పకుండా చూసుకోండమ్మా. సో ఎందుకంటే కాన్స్టెంట్ గా మనం ప్రేయర్ చేయాలి. ఎప్పటిదాకా ప్రేయర్ చేయాలని చెప్పాను, మన కళ్ళ ముందు సాక్ష్యం వచ్చే వరకు. నేను చెప్పాను ఒక సందర్భంలో కొంతమంది ఎగ్జామ్స్ రాశారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశారు. సో ఎగ్జామ్స్ రాసేంత వరకు ప్రేయర్ చేసుకున్నారు, కరెక్టే. ప్రేయర్ చేశారు, కరెక్టే. మరి ఎగ్జామ్స్ రాసినప్పటి నుంచి రిజల్ట్స్ వచ్చే వరకు 15-20 డేస్ టైం ఉంటుంది. ఈ 20 డేస్ రిలాక్స్ కావడము కరెక్టా? కాదు. రిలాక్స్ కాకుండా ఈ 20 డేస్ కూడా నువ్వు ప్రార్థన చేసుకో. నీ కళ్ళ ముందు ఆ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే వరకు నువ్వు ప్రార్థన చేసుకో. నీ కళ్ళ ముందు ఆ నార్మల్ రిపోర్ట్ వచ్చే వరకు నువ్వు ప్రార్థన చేసుకో. నీ చేతిలోకి ఆ ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ లెటర్ వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేసుకో. నీ చేతికి స్టాంపింగ్ వచ్చే, వీసా స్టాంప్ అయ్యే వరకు నువ్వు ప్రార్థన చేసుకో. నీ కళ్ళ ముందు ఆ టెస్ట్ మోని చూసేంత వరకు నువ్వు ప్రార్థన చేసుకో. ఎందుకు అంటే దేవుడు నాకు ఒక మర్మాన్ని బయలుపరిచాడు. ఏ క్షణంలోనైనా అపవాది ఆపొచ్చు. ఏ క్షణంలోనైనా ఎక్కడైనా కూడా అపవాది మన ఆశీర్వాదం రాకుండా విశ్వ ప్రయత్నాలు ప్రయత్నిస్తాడు ఆఖరికి ఎండ్ వరకు కూడా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఫుట్బాల్ గేమ్ గురించి మనం నిన్న చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఫుట్బాల్ గేమ్ ఒక ప్లేయర్ కష్టపడి ఆ బాల్ ని గోల్ దాకా తీసుకెళ్తాడు, గోల్ కొట్టే వరకు తీసుకెళ్తాడు. సో ఆ గోల్ కొట్టే దగ్గర కూడా ఒక గోల్ కీపర్ ఉంటాడు ఆ ఫుట్బాల్ బాల్ ని ఆపడానికి. లాస్ట్ కి అయిపోతుంది అనుకున్న టైంకి ఆ గోల్ కీపర్ ఆపేస్తాడు. సో అలాగే మన ప్రేయర్ కూడా అయిపోయేంత టైంకి, మన ఆశీర్వాదం కూడా వచ్చే అనుకున్న టైంకి ఆపివేస్తాడు అపవాది. సో అలానే ఇప్పుడు గోల్ కీపర్ అది ఆపాడని మళ్ళీ మనం గోల్ కొట్టకుండా ఉంటామా? మళ్ళీ ఆట ఆడకుండా ఉంటామా? మళ్ళీ ప్రయత్నించాలి. సో అలాగా జరుగుతుంటది. కొంతమంది అంటారు, బ్రదర్ మేము మ్యారేజ్ ప్రపోజల్కి వెళ్ళాము, సెట్ అవుతుంది అనుకున్నాము, వాళ్ళకు నచ్చింది, కానీ మేము ఇంటికి వెళ్ళాక ఏమైందో ఏమో వాళ్ళు మళ్ళా నచ్చలేదని అన్నారు. బ్రదర్ నన్ను అన్ని మంచిగానే ఇంటర్వ్యూలో ఫేస్ చేశాను, వాళ్ళకు కూడా నేను నచ్చాను, యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసి వి కెప్ట్ ఆన్ హోల్డ్ లో పడిపోయిందని చెప్పారు. బ్రదర్ నేను వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను, నేనైతే అన్ని బాగానే చెప్పాను, అన్ని క్వశ్చన్స్ బాగా చెప్పాను, కానీ నాకు రిజెక్షన్ వచ్చింది. సో చూసారా, ఎండ్ దాకా కూడా అపవాది ఏం ఆపుతుంటా అంటాడు మన ప్రయత్నాలను, మన ప్రార్థనలను, మన ఆశీర్వాదాలను రాకుండా ఆపుతుంటా అంటాడు. అందుకే మనము చివరి క్షణం వరకు ప్రార్థించుకోవాలి, పట్టుదలతో ప్రార్థించుకోవాలి, మన చేతిలో సాక్ష్యం చూసేంత వరకు ప్రార్థించుకోవాలి. పిల్లలకి ఎగ్జామ్స్ జరిగాయా, అమ్మయ్య ఏ ఎగ్జామ్స్ జరిగిందని ఆగొద్దు. ఆ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు వచ్చే వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. సో అర్థమవుతుందా? ఒకవేళ అలా ప్రార్థన వల్ల ఏమవుతుందంటే మార్పులు చెరుతుంటాయి. ఒకవేళ నువ్వు ప్రార్థించుకున్నావు అనుకో, ఒకవేళ వాళ్ళు నెగిటివ్ గా ఉన్నారు, నీకు ఈ ఉద్యోగం రావద్దు అనుకున్నారు, మేబీ వాళ్ళ మనసు మార్చి దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు. సో ఒకవేళ నీకు
పిల్లలకు మార్కులు తక్కువ వస్తాయి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏ క్షణమైనా అద్భుతము చేస్తాడు. గుర్తు పెట్టుకోండి. అపవాది ఏ క్షణమైనా మనకు ఆశీర్వాదం రాకుండా ఆపుతాడు. దేవుడు కూడా ఏ క్షణమైనా కూడా మనకు ఆశీర్వాదము, అద్భుతం కూడా చేయగలుగుతాడు. సో ఎండ్ ఆఫ్ ది డే డెవిల్ ఈజ్ అ లూజర్. గుర్తు పెట్టుకోండి. ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా మన పట్ల అపవాది ఓడిపోతాడు. అది మాత్రం తథ్యము. అపవాది ఆల్రెడీ ఓడిపోయాడు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతాడు. అది నీ ప్రార్థన వల్లనే సాధ్యము. నీ ప్రార్థన వల్లనే సాధ్యము. సో కాబట్టి పట్టుదలతో ప్రార్థించండి, అలసిపోకుండా ప్రార్థించండి, పొందుకునే వరకు ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి. సో నీ ప్రార్థనకు అండర్ ఎస్టిమేట్ చేయకు. ప్రార్థనకు అసాధ్యం అంటూ ఏది లేదమ్మా, సమస్తము సాధ్యమే. నేను ప్రార్థిస్తే విన్న దేవుడు మీరు ప్రార్థిస్తే కూడా వింటాడు. దేవుడు అలాంటి పక్షపాతి బుద్ధి లేదు. మనందరము దేవుడి ముందు సమానమే. సో నువ్వు నీ విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తే నీకు స్వస్థత, నీకు విడుదల, నీకు ఆశీర్వాదం. నా విశ్వాసంతో నేను ప్రార్థిస్తే నాకు స్వస్థత, నాకు విడుదల, నాకు ఆశీర్వాదం. సో కాబట్టి ఎవరి ప్రార్థన వాళ్ళను రక్షిస్తుంది, ఎవరి ప్రార్థన వాళ్ళను బాగు చేస్తుంది, ఎవరి ప్రార్థన వాళ్ళను సంతోషపరుస్తుంది, ఎవరి ప్రార్థన వాళ్ళను ఆశీర్వాదకరంలోకి మారుస్తుంది. అందుకే డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ ప్రేయర్. నీ ప్రేయర్ ని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకు. ఇప్పుడు నీ కళ్ళ ముందు ఏది కనపడకపోవచ్చు, కానీ నీ ప్రార్థన నీ వెనకాల కార్యాలు చేసి పెడుతుంటా అంటే, నీ ప్రార్థన నీ వెనకాల కార్యాలు చేసి పెడుతుంటా అంటే, సో నువ్వు నోటి నుంచి ఎలాగైతే ప్రార్థన చేస్తావో దేవుడు కూడా అలాగే నీకు కార్యాలు చేస్తాడు. అందుకే పట్టుదల. ఎలా అంటే ఒక వారియర్ లాగా ప్రార్థించాలి. నాకు రావాల్సిందే ప్రభువా, నాకు ఇవ్వాల్సిందే ప్రభువా, నాకు చేయాల్సిందే ప్రభువా అని ఫోర్స్ చేయాలి. మనం ప్రార్థనలో ఒక ఫోర్స్ చేయాలి, ఒక ప్రెషర్ పెట్టాలి దేవుడి మీద. సో అప్పుడు మీ ప్రార్థనకు జవాబు ఉంటుంది. సో చూసుకోండి అమ్మా, నిన్నటిది కూడా మంచి మెసేజ్ ఇది. సో రోమీలకు రాసిన 12వ అధ్యాయం 12వ వచనం, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చూసారా అండి, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. శ్రమలు వస్తాయి, అప్పుడు మనం ఏం చేయాలి? ఓర్పుగా ఉండాలి. సో సహనము, ఓర్పు అనేది జీవితంలో చాలా ముఖ్యము. తొందరపడితే పనులు కావు, తొందరపడితే మనకు ఆశీర్వాదాలు రావు. నిరీక్షణ గలవారై సంతోషించచ్చు అంటే దేవుడి యందు మనం నిరీక్షించిన సమయంలో సంతోషించాలి. కొన్ని సందర్భాల్లో ప్రార్థనకు డిలే అవుతుంటాయి, కొన్ని సందర్భంలో ప్రార్థనకు వ్యతిరేకంగా ఎన్నో శక్తులు లేస్తుంటా ఉంటాయి. బట్ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు డిలే అవుతుందా, సంతోషించు. ఎందుకంటే ఎంత డిలే అవుతే దేవుడు అంతగా నిన్ను హెచ్చిస్తాడు, అంతగా రెండింతలుగా ఆశీర్వాదిస్తాడు. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై. సో జీవితం అన్నాక అవమానాలు, నిందలు, శ్రమలు, బలహీనతలు అండ్ జీవితం అన్నాక ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. మనం ఓర్పుతో అన్నిటిని భరించాలి, సహనంతో భరించాలి. ఎందుకంటే ఓర్పులో చాలా చాలా విజయం ఉంటదమ్మా, సహనంలో చాలా చాలా విజయం ఉంటది. సో ఓర్పు, సహనంతో మనము వీటన్నిటిని కూడా జయించాలి, మన శ్రమలన్నిటిని కూడా జయించాలి. అయితే జయించాలంటే ఏం చేయాలి? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. సో ఇది గుర్తు పెట్టుకోండి. ఓర్పుగా ఉండాలి, సహనంతో ఉండాలి. నిరీక్ష అంటే నీ ప్రార్థన డిలే అవుతున్నప్పుడు డిసప్పాయింట్ కావద్దు, నీ ప్రార్థనకు డిలే అవుతున్నప్పుడు డిమోటివేట్ కావద్దు, డిప్రెషన్ లోకి వెళ్ళొద్దు, డిస్సాటిస్ఫాక్షన్ లో ఉండొద్దు. నువ్వు సంతోషంగా ఉండాలి. నిరీక్షణ గలవారే సంతోషంగా ఉండి శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఎడతెగక ప్రార్థించండి, అలసిపోకుండా ప్రార్థించండి. మీరు ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ప్రార్థించండి. అయ్యో నేను ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడా వినడా, నా ప్రార్థనకు జవాబు వస్తుందా రాదా, ఇలాంటి డ్యూయల్ మైండ్ సెట్ ఉండకూడదు ప్రార్థనలో. సో దేవుడు ఎవరికి వాళ్ళకు ఇండివిజువల్ కెపాసిటీ ఇచ్చేశాడు, ఇండివిజువల్ కెపాబిలిటీ ఇచ్చాడు. కాబట్టి మీరు ప్రార్థించిన అద్భుతాలు జరుగుతాయి, మీరు ప్రార్థించినా కూడా స్వస్థతలు, విడుదల జరుగుతాయి. సో మీ జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే పట్టుదలతో ప్రార్థించాలి. సో ఒక ప్రెషర్ తో, ఒక ఫోర్స్ తో ప్రార్థించాలి, ఒక విశ్వాసంతో ప్రార్థించాలి. ఈ తప్పకుండా నేను పొందుకున్నానని నమ్మి ప్రార్థించాలి. ఇలా పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నేను నిన్న క్లియర్ గా చెప్పాను ఎందుకు మన ప్రార్థనలకు డిలే అవుతున్నాయి, ఎందుకు మన ప్రార్థనలు దగ్గర దాకా వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక స్త్రీ గర్భఫలం కోసము 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ప్రార్థన చేసింది. చేసిన తర్వాత ఆ గర్భఫలం వచ్చింది.
కానీ 3వ నెలకో 5వ నెలకో 6వ నెలకో 8వ నెలకో 9వ నెలకో మిస్‌క్యారేజ్ అయిపోయింది. చూసారా అపవాది ఎలా దొంగతనం చేస్తాడో, మనకు వచ్చిన ఆశీర్వాదాన్ని కూడా సుఖంగా ఉండకుండా దొంగతనం చేస్తాడు. అందుకే ఆ స్త్రీ ఏం చేయాలి? ఎండ్ వరకు ప్రార్థించాలి. ఆ గర్భం నుంచి బయటికి బిడ్డ వచ్చేంత వరకు ప్రార్థించాలి. సో అలా ఉండాలమ్మా ప్రార్థన, అలా ఉండాలి. రిలాక్స్ కావద్దు, ఎప్పుడు కూడా రిలాక్స్ కావద్దు. సరే బాబు బయటకు వచ్చాడు, పర్లేదా? ఇక ప్రార్థన చేయడం అవసరం లేదా? లేదు, ప్రార్థన చేయాలా. బాబు మంచిగా ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, మంచి ఆహారం తీసుకొని ఆయన మంచిగా అన్ని విధాలుగా ఆశీర్వదించబడాలని అలా ప్రార్థించాలి. సో అర్థమవుతుందమ్మా? అన్ని విషయాలలో నీ ప్రార్థనను సిచ్యువేషన్స్ తగ్గట్టు మార్చుకో. నీ ప్రార్థనను సిచ్యువేషన్స్ తగ్గట్టు, సర్కమ్స్టాన్సెస్ తగ్గట్టు ప్రార్థించుకో. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఉద్యోగం అని మనం ప్రార్థిస్తాము, ఉద్యోగం వస్తుంది. వచ్చిన తర్వాత మేనేజర్ నుంచి ప్రెజరు, క్లయింట్ నుంచి ప్రెజరు, కొలీగ్స్ నుంచి ప్రెజరు. ఎందుకంటే అపవాది అలా అందరినీ మనకు ఆపోజిట్ గా లేపుతుంటా అంటాడు. సో ఎందుకంటే నువ్వు నీకు వచ్చిన ఆ ఉద్యోగం అనే ఆశీర్వాదాన్ని ఎంజాయ్ చేయకుండా, నీకు గర్భఫలం అనే ఆశీర్వాదాన్ని సంతోషంగా ఉంచకుండా, లేకపోతే నీకు ఆ యొక్క వివాహం అని ప్రార్థిస్తారు. వివాహమైన 3వ నెలకే గొడవలు, కొట్లాటలు, భర్త నుంచి భార్యకు, భార్య నుంచి భర్తకు తిరస్కారాలు. సో లేకపోతే అత్తమామల నుంచి గొడవలు, లేకపోతే గొడవలు, కొట్లాటలు, ఇవన్నీ కూడా 3వ నెల నుంచే స్టార్ట్ అవుతాయి. అప్పుడు అపవాది ఏం చేస్తుంటా అంటాడు? భార్య మీద భర్త, భర్త మీద భార్య మీద డిస్టర్బెన్సెస్ చేసేసి ఒక ఇంటెన్షన్ కి తీసుకెళ్తాడు. 5 సంవత్సరాలు పెళ్లి కాకముందుకే బాగున్నాను, పెళ్లి అయినాక ఈ గొడవలు, ఈ కొట్లాటలు వస్తున్నాయి, పెళ్లి కాకపోయి ఉంటేనే బాగుండు అని ఒక ఇంటెన్షన్ కి వస్తారు. ఇవన్నీ ఎవరు చేస్తారు? అపవాదే చేస్తాడు. అందుకే నీకు వివాహము జరగగానే సరిపోదు, వివాహము జరిగిన తర్వాత కూడా నువ్వు ప్రార్థించాలి. గర్భఫలము రాగానే సరిపోదు, గర్భఫలం వచ్చిన తర్వాత కూడా నువ్వు ప్రార్థించాలి. జాబు రాగానే సరిపోదు, ఆ జాబ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు ప్రార్థించుకోవాలి. వీసా రాగానే సరిపోదు, వీసా వచ్చిన తర్వాత కూడా నువ్వు ప్రార్థించుకోవాలి. ఎందుకంటే నీ ప్రార్థన వల్ల సమస్తము చక్కబడుతుంది, నీ ప్రార్థన వల్ల సమస్తము మేలవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక సేవకులు ఉంటారు, వాళ్ళు బాగా ప్రార్థిస్తారు. 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు. సంఘము 5,000 నుంచి 10,000కు అవుతుంది. అప్పుడు సంఘము 10,000 అయింది కదా, ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది అని అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ ప్రార్థన చేయడం ఆపామనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? సంఘము తగ్గిపోవడం జరుగుతుంది. లేకపోతే అపవాది సంఘ సభ్యులతోటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి ఆ కాపరి మీదనే నెగిటివ్ గా చేస్తాడు. అంటే సంఘము ఎంత ఎత్తుగా ఎదిగితే ప్రార్థన కూడా అంత ఎక్కువగా చేయాలి. సంఘము తక్కువగా ఉన్నప్పుడు 5 గంటలు చేసావు, సంఘం పెరిగిన తర్వాత 10 గంటలు చేయాలి. ఆశీర్వాదం రాకముందుకు 1 గంట చేసావు, ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఆశీర్వాదము కోల్పోకుండా 2 గంటలు చేయాలి. సో అందుకే నెవర్ గెట్ రిలాక్స్ అండి. ఇప్పుడు అర్థమైందా? పట్టుదలతో ప్రార్థించడం అంటే రిలాక్స్ కావద్దు, అన్ని విషయాలలో, అన్ని రంగాలలో ప్రార్థించుకోవాలి. సో ఉద్యోగం వచ్చింది సరిపోదు, దాని తర్వాత ఉద్యోగంలో కూడా మంచి రాణించాలి. సో ఉద్యోగంలో కూడా జ్ఞానంతో చేయాలి. ఆ ఉద్యోగాన్ని మళ్ళీ లేపకుండా, అపవాది మళ్ళా మనకు ఆటంకం కలగకుండా, మన జాబు పోకుండా ఉండాలని ప్రార్థించుకోవాలి. సో ఇలా పట్టుదలతో ప్రార్థించాలి. ఇవన్నీ ప్రార్థించేటప్పుడు నువ్వు ఓర్పుతో కలిగి ఉండాలి. ఓర్పు, సహనము చాలా పవర్ఫుల్ వీపన్స్ అండి. ఓర్పు లేకుండా అపవాది చేస్తాడు, సహనం లేకుండా అపవాది చేస్తాడు. ఇలా ఓర్పు లేకుండా, సహనం లేకుండా మౌనంగా మనము ఓర్పుతో, సహనంతో ప్రార్థించుకొని వీటన్నిటిని కూడా జయించాలి. అర్థమవుతుందా అండి? ఇప్పుడు అర్థమవుతుందా ఎలా మనకు అటాక్స్ మన సరౌండింగ్ ఉంటాయో? ఇవన్నీ మీకు జ్ఞానం కోసం నేర్పుతున్నాను. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్త కోసం చెప్తున్నాను. ఎలా ఒక్కొక్క అడుగు మనం ఎలా ప్రార్థించుకోవాలో దేవుడు మనందరికీ కూడా గైడ్లైన్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నాకు బయలుపరిచిన, ఈ మధ్య కాలంలో బయలుపరిచిన మర్మం ఇదే. ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూపించి మరీ నాకు చూపించాడు. సో ఇలా ఉంటుంది. ఒక ఫుట్బాల్ మ్యాచ్ ప్లేయరు ఆ ఫుట్బాల్ ని గోల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆపోజిట్ లో 12 మంది ప్లేయర్స్ ఆపుతుంటా అంటారు. ఆ ఫుట్బాల్ వాళ్ళ కాల్లో నుంచి, వాళ్ళ ఆధీనంలోంచి తీసివేయడానికి ప్రయత్నిస్తుంటా అంటారు. సో యుక్తితో, తెలివితో ఆ ఫుట్బాల్ ని గోల్ దాకా తీసుకెళ్తాడు. కానీ అక్కడ గోల్ కీపర్ ని పెట్టేసి ఆ గోల్ కీపర్ కి దార ఆపివేస్తాడు. అలాగే నీ ఆశీర్వాదాన్ని కూడా ఎండ్ వరకు కూడా అపవాది ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు, సెలెక్ట్ అని చెప్పారు,
నమ్మకండి. అపవాది ఎప్పుడైనా ట్రాప్ చేస్తుంటా అంటాడు. ఓకే, సెలెక్ట్ అని చెప్పారు, ఆఫర్ లెటర్ నీ చేతిలోకి వచ్చాకనే నమ్మండి. ఎందుకంటే అపవాది ఆల్వేస్ లయర్. సో నీ చేతికి ఆశీర్వాదం వచ్చినంత వరకు నువ్వు ఆపరేట్ చేయొద్దు, ఎప్పుడు కూడా నమ్మద్దు, కన్ఫర్మేషన్ తీసుకోవద్దు. అందుకే నేను చాలా మంది కూడా చెప్తాను, డోంట్ సెలబ్రేట్ టు ఎర్లీ యువర్ టెస్ట్ మోనీ. కొంతమంది సెలబ్రేట్ చేసేస్తారు, ఎస్ నేను ఇంటర్వ్యూ వచ్చేసింది, నాకు సెలెక్ట్ అన్నారు, కానీ ఆఫర్ లెటర్ రాకముందుకే వాళ్ళందరికీ చెప్తారు. ఎందుకంటే డెవిల్ ఈజ్ ఎ లయర్, ఆల్వేస్ లయర్. సో ఈ విల్ ట్రాప్ యూ. ఇక నువ్వేమవుతావు, నాకు సెలెక్ట్ అయ్యాను కదా అని నువ్వు ప్రార్థనలో రిలాక్స్ అవుతావు, అక్కడ ఆపివేస్తాడు. సో అర్థమవుతుందా అండి? సో ఇవన్నీ కూడా జరుగుతుంటా ఉంటాయి మన చుట్టూ. ఇవన్నీ నీ ప్రార్థన వెనకాల ఎన్ని క్రియలు జరుగుతున్నాయో నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ స్పిరిచువల్ వరల్డ్ లో ఇవన్నీ జరుగుతుంటా ఉంటాయి, స్పిరిచువల్ వరల్డ్ లో ఇవన్నీ జరుగుతుంటా ఉంటాయి. సో కొంతమంది ఇక ఏంటిది, అదేంటిది, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేయరు, లేకపోతే వాళ్ళు ఉద్యోగం ఇవ్వరు, ఆఫర్ లెటర్ ఇవ్వరు. సో వీళ్ళు ఇప్పటికీ అందరికి స్ప్రెడ్ చేస్తుంటా అంటారు. అందుకే టెస్ట్ మోనీ కూడా గుర్తు పెట్టుకోండి, డోంట్ సెలబ్రేట్ టూ ఎర్లీ. ఎప్పుడు కూడా టెస్ట్ మోనీ కంప్లీట్ గా 100% నీకు కన్ఫర్మేషన్ అయ్యింది, 100% అయిన 1 వీక్ తర్వాత అట్లా షేర్ చేయాలి. ముందుగానే సెలబ్రేట్ చేయొద్దు టెస్ట్ మోనీ కూడా, ఎందుకంటే అపవాది ఎక్కడ ఆటంక పెట్టి ఆపుతాడో తెలియదు. అండ్ రెండోది, ఎవరికి కూడా మీ ప్రార్థనలు చెప్పకండి. ఎందుకంటే నేను వాళ్ళ మీద కోపం అని చెప్పట్లేదు, వాళ్ళ మధ్య మీ మధ్య వ్యత్యాసం రావాలని చెప్పట్లేదు. మనం ఒక ప్రేయర్ రిక్వెస్ట్ గురించి ఇతరులకు చెప్తున్నప్పుడు అపవాది కూడా వింటాడని మాత్రం మర్చిపోవద్దు. సో అందుకే కీప్ ఇట్ సీక్రెట్ యువర్ ప్రేయర్స్. నీ ప్రేయర్స్ అన్ని కూడా సీక్రెట్ గా పెట్టండి. అండ్ నీ టెస్ట్ మోనీ వచ్చిన తర్వాత 100% వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేయండి. డోంట్ సెలబ్రేట్ టూ ఎర్లీ. కొంచెం ముందు కూడా సెలబ్రేట్ చేయొద్దు. 100% కన్ఫర్మ్ అయిపోయింది, నీ చేతికి రావాల్సిన వీసా వచ్చింది, నీ చేతికి రావాల్సిన ఆఫర్ లెటర్ వచ్చింది, నీ చేతికి రావాల్సిన నార్మల్ రిపోర్ట్ వచ్చింది, నీ గర్భానికి రావాల్సిన గర్భఫలం రిపోర్ట్ నార్మల్ వచ్చేసింది. సో దెన్ యూ కెన్ టెల్ ద టెస్ట్ మోనీ. చాలా మంది రాకముందుకే ఇక వస్తుంది, దేవుడు చేస్తాడు, అయిపోతుందని ముందుగానే చెప్పేస్తాడు. సో అలా చెప్పకూడదు. సో ఎక్కడెక్కడ అపవాది ఆపుతాడో నాకు తెలుసు. చాలా మంది అంటారు, బ్రదర్ అయిపోతుంది అనుకున్నాను, ఇలా జరిగింది, బ్రదర్ నేను వీసా బాగా అటెంప్ట్ చేశాను ఇంటర్వ్యూ, కానీ స్టాంపింగ్ పడలేదు. సో ఆ స్టాంపింగ్ పడే దగ్గర అపవాది ఏం చేస్తాడు, వాళ్ళ మైండ్ సెట్ ని మారుస్తాడు. అందుకే స్టాంపింగ్ పడేంత వరకు వాళ్ళ హృదయాలు నా వైపుకు మలుచు ప్రభువా, వాళ్ళ మనసులను నా వైపుకు మలుచు ప్రభువా అని ప్రార్థించాలి. ఇప్పుడు అర్థమైందా అండి? ఇవన్నీ మన వెనకాల ప్రార్థన చేస్తున్నప్పుడు మన వెనకాల జరుగుతున్న కార్యాలు. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను, చూసారా, నీ సిచ్యువేషన్ తగ్గట్టు నువ్వు ప్రార్థన మారాలి. సో నీ సిచ్యువేషన్స్ బట్టి, నీ సర్కమ్స్టాన్సెస్ బట్టి నీ ప్రార్థన. నీ ఉద్యోగంలో శ్రమలు ఉన్నాయా? అయ్యా నా ఉద్యోగంలో నా మేనేజర్ ద్వారా శ్రమలు, నాకు పోరాటాలు వస్తున్నాయి. నీ కుటుంబంలో నీ భర్త ద్వారా ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయా? అయ్యా నా భర్త ద్వారా నాకు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి. నీ భార్య ద్వారా ఉన్నాయా? నీ అత్తగారి కుటుంబం ద్వారా ఉన్నాయా? వీళ్ళ ద్వారా నాకు ఇలా సమస్యలు ఉన్నాయి ప్రభువా. అందుకే ప్రతి సమయం నందు ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయొచ్చు. నీ సిచ్యువేషన్ తగ్గట్టు నీ ప్రార్థన మారుతూనే ఉండాలి. అయ్యా డాక్టర్ ఆపరేషన్ అన్నారు, అయ్యా నాకైతే ఇష్టం లేదు ప్రభువా, ఈ ఆపరేషన్ ని క్యాన్సిల్ చేయి ప్రభువా. చూసారా, ప్రతి సమయమందు ప్రతి విధమైన, అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు నువ్వేం చేయాలి, నీ ప్రేయర్ అనేది మారాలి. అయ్యా ప్రభువా వాళ్ళు సెలెక్ట్ అన్నారు, లేకపోతే వాళ్ళు రిజెక్ట్ అన్నారు, మళ్ళీ మంచి జాబ్ నీవు ప్రభువా. సో నీ సిచ్యువేషన్ తగ్గట్టు, నీ సర్కమ్స్టాన్సెస్ తగ్గట్టు నువ్వేం చేస్తుండాలి, ప్రార్థన చేయాలి. గర్భఫలం వచ్చింది, బేబీ గ్రోత్ సరిగా లేదన్నాడు, అయ్యా ప్రభువా గర్భఫలము వచ్చింది నాయన, కానీ బేబీ గ్రోత్ సరిగా లేదు, ఆ బేబీ గ్రోత్ సరిగా ఉండులాగా నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థించాలి. సో అర్థమవుతుందా అండి? అప్పటిదప్పుడు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు, ఆ సర్కమ్స్టాన్సెస్ తగ్గట్టు, ఆ ప్రాబ్లం తగ్గట్టు, ఆ ప్రాబ్లాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థించాలి. ఆ ప్రాబ్లం మీద మనకు విజయం రావాలని ప్రార్థించాలి. సో ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ విక్టరీ అండి, గుర్తుపెట్టుకోండి. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అది గర్భఫలమే కావచ్చు, జాబే కావచ్చు, వీసా కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా సొంత గృహమే కావచ్చు, సొంత వాహనం కావచ్చు. నీ ప్రేయర్ పాయింట్ ఏదైనా పర్లేదు, అది మనకేంటిది, విజయం రావాలంతే. అంతే కదా అండి? మనకు రావాల్సింది ఏంటిది, విజయమే. ఆ వీసా ప్రయత్నాల మీద విజయము, ఆ ఉద్యోగ ప్రయత్నాల మీద విజయము, ఆ సొంత గృహ ప్రయత్నాల మీద విజయము,
మనకు రావాల్సిందే. చాలా మంది సొంత గృహం గురించి ప్రార్థిస్తారు, వాళ్ళు కట్టుకుంటారు, కానీ మధ్యలోనే అప్పులు ఎక్కువైపోయి ఆ గృహం ఆగిపోతది. వడ్డీలు కట్టలేక మళ్ళీ ఆ గృహాన్ని అమ్ముకుంటారు. సో ఇలాంటివి కూడా జరుగుతుంటా ఉంటాయి. అందుకే నెవర్ గెట్ రిలాక్స్. రిలాక్స్ ఎప్పుడు కావద్దు. మనం ఎప్పుడు కూడా మనం పని పూర్తి అయ్యే వరకు, మన పని దగ్గరికి వచ్చేంత వరకు నీ ప్రార్థన చేస్తూనే ఉండాలి. సిచ్యువేషన్ తగ్గట్టుగా ప్రార్థన మారుతూనే ఉండాలి. సిచ్యువేషన్ తగ్గట్టుగా ప్రార్థన మారుతూనే ఉండాలి. ప్రతి ప్రతి ప్రేయర్ పాయింట్ కూడా ఎలా ఉండాలంటే, నీ యొక్క ఆపోజిట్ డైరెక్షన్ లో ఏమేమి జరుగుతున్నాయో దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. సో ఉద్యోగంలో ఇరుకుందా, అయ్యా ఉద్యోగంలో ఇరుకుందని ప్రార్థించండి. కుటుంబంలో మెంటల్ డిస్టర్బెన్సెస్, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, హెల్త్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, అలా డిస్టర్బెన్సెస్ అన్ని పోవాలని ప్రార్థించండి. అందుకే ప్రతి సమయం అందు ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. చూసారా, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు అంటే నువ్వు పొందుకునే వరకు నువ్వు విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. రిలాక్స్ కావద్దు. ఎగ్జామ్ రాశారని రిలాక్స్ కావద్దు. ఆ ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చే వరకు ప్రార్థించాలి. ఇంటర్వ్యూ అయిపోగానే రిలాక్స్ కావద్దు. ఆ ఇంటర్వ్యూ ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ లెటర్ పొందుకునేంత వరకు నువ్వు ప్రార్థించాలి. సో నీకు వీసా కోసం రాగానే ప్రార్థించొద్దు. ఆ వీసా కాపీ నీ చేతిలో వచ్చేంత వరకు నువ్వు ప్రార్థించాలి. ఎక్కడ ఏ అపవాది ఏ ఆటంకాన్ని పెడతాడో, ఏ ఆశీర్వాదాన్ని ఎక్కడ ఆపుతాడో తెలియదు. నీ ప్రార్థన ఎంత బలంగా ఉంటే నీ కార్యాలు కూడా అంత బలంగా జరుగుతాయి. సో అర్థమవుతుందా అండి? సో నిమిత్తమైన పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. అందుకే ప్రార్థన ఎలా ఉండాలి? అలిసిపోకుండా, సొలిసిపోకుండా. అండ్ ప్రార్థన ఎలా ఉండాలి? మంచిగా ఆ పట్టుదలతో, ఇక ఇది నేను చేయగలుగుతాను, ఇదే నా సోర్సు. ఇది ఒక గొప్ప విపన్ అండి. ప్రేయర్ అనేది గొప్ప విపన్. నీ కళ్ళ ముందు ఏమీ కనపడదు, కానీ ఈ ఆత్మలోకంలో అనేక అద్భుతాలు జరుగుతాయి, అనేక కార్యాలు జరుగుతుంటాయి. అందుకే నీ పిల్లలు సెటిల్ కాలేదా, వాళ్ళు సెటిల్ అయ్యే వరకు ప్రార్థించు. తప్పకుండా వాళ్ళు సెటిల్ అవుతారు. నీ ప్రార్థన ఎంత బాగా ఉంటే అంతగా వాళ్ళు సెటిల్ అవుతారు. ఎందుకంటే ప్రార్థనకు అసాధ్యం అంటూ ఏది లేదు. ప్రార్థనకు సమస్తము సాధ్యమే. నువ్వు ఎలాగా అయితే ప్రార్థిస్తావో దేవుడు అలాగే పని చేసి పెడతాడు. నీ నోటి నుంచి ఎలాగైతే పలుకుతావో అలాగే దేవుడు నీ కార్యాలను కూడా చేసి పెడతాడు. అందుకే నీ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా, నీ సర్కమ్స్టాన్సెస్ తగ్గట్టుగా నీ ప్రేయర్ అనేది మారుతూనే ఉండాలి. ఎక్కడెక్కడ అపవాది ఏ ఆటంకాలు పెడుతున్నాడో ఆ ఆటంకాల మీద మనము విజయం రావాలని ప్రార్థించాలి. ఇప్పుడు అర్థమైందా? ప్రేయర్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ విక్టరీ ఓవర్ యువర్ ప్రాబ్లమ్స్, ఓవర్ యువర్ ప్రేయర్ పాయింట్స్. నీ ప్రేయర్ పాయింట్స్ మీద, నీ ప్రాబ్లమ్స్ మీద ఇది ఒక విజయం. ఇది అయ్యా నాకు ఉద్యోగ ప్రయత్నాల మీద విజయాన్ని దయచేయి ప్రభువా, నా కుటుంబ ప్రయత్నాల మీద, వీసా ప్రయత్నాల మీద విజయాన్ని దయచేయి ప్రభువా, నాకు అన్ని ప్రయత్నాలు, నేను చేసే ప్రయత్నాలు అన్నిటి మీద విజయాన్ని దయచేయి ప్రభువా అని అడగండి. ఇది అంతే కదండి. మనం ఏం టైం పాస్ కు ప్రార్థన చేయట్లేదు, మన ప్రార్థనలో పోరాడుతున్నాము. విజయము రావాలి మనకు, తథ్యము విజయము తథ్యము. అపవాది ఓడిపోవాలంతే. నువ్వు ప్రార్థన మీద విజయం, నువ్వు వీసా కాపీ పొందుకున్నావా, అపవాది ఓడిపోతాడు. నువ్వు జాబ్ పొందుకున్నావా, అపవాది ఓడిపోతాడు. నువ్వు గర్భఫలాన్ని పొందుకున్నావా, అపవాది ఓడిపోతాడు. నీకు నీకు సొంత గృహాన్ని కట్టుకొని గృహ ప్రవేశం చేసావా, అపవాది ఓడిపోతాడు. ఎందుకంటే అపవాదికి ఆశీర్వాదాన్ని పొందుకోవడము ఇష్టం ఉండదు మనము. ఎందుకంటే మనము ఆశీర్వాదం పొందుకుంటే దేవుడి మీద విశ్వాసం పెరుగుతుంది, దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది. అలా దేవుడి మీద నమ్మకము, విశ్వాసం పెరగకుండా అపవాది అన్ని సాయశక్తుల ప్రయత్నిస్తాడు. ఎందుకంటే కుయుక్తులు పొందుతాడు, మన చాప కింద నీరులాగా తయారవుతుంటాడు. ఇవన్నీ నేను ఫేస్ చేశాను. ఐ ఫేస్డ్ దిస్ ఆల్ ద సిచ్యువేషన్స్. దెన్ ఐ ఆస్క్డ్ గాడ్, వై గాడ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్? ఎండ్ దాకా వస్తున్నాయి, ఎందుకు చేదాకా రావట్లేదు అన్నప్పుడు గాడ్ టోల్డ్ మీ దట్ డోంట్ గెట్ రిలాక్స్ ఇన్ ప్రేయర్, జస్ట్ యూ షుడ్ కంటిన్యూ ప్రేయర్, కంటిన్యూ ప్రేయర్. ఎక్కడెక్కడ ఆటంకాలు వస్తున్నాయో వాటన్నిటిని కూడా దేవుడు చూపించాడు. ఎందుకంటే అపవాది ఎప్పుడు ఎవరి మనసులను మారుస్తాడో తెలియదు. అపవాది ఎప్పుడు ఎవరి మనసులను ప్రేరేపించి నీకు ఆశీర్వాదం రాకుండా ఆపుతాడో తెలియదు. సో కానీ నీ ప్రార్థన వల్ల వాడి శక్తులు, వాడి కుయుక్తులు, వాడి యొక్క పన్నాగాలన్నీ కూడా డిఫీట్ అయిపోతాయి, ఓడిపోతాయి అవన్నీ కూడా. అందుకే ప్రార్థనకు చాలా పవర్ ఉందండి, గుర్తు పెట్టుకోండి. చాలా అల్టిమేట్ పవర్ ఉంది, అల్టిమేట్ పవర్ ఉంది.
ఆ ప్రేయర్ వల్ల నీకు సమస్తము సాధ్యమవుతాయి. దైవ కార్యాలు చూడొచ్చు ప్రార్థన వల్ల, అద్భుతాలు చూడొచ్చు. మనం ప్రార్థన చేయకుండా దైవ కార్యాలు చూడలేము, ప్రార్థన చేయకుండా అద్భుతాలు చూడలేము. నీ ప్రార్థన ఎంత బలంగా ఉంటుందో, ఎంత ఫోర్స్ గా ఉంటుందో, ఎంత పట్టుదలతో ఉంటుందో అంతగా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు, అంతగా నీ పరిస్థితులను మారగలుగుతుంది. ఒక సంఘము 1,00,000 మంది అయిందంటే అది బికాస్ ఆఫ్ ప్రేయర్ అండి. ఒక సంఘము ఆశీర్వదించబడిందంటే అది బికాస్ ఆఫ్ ప్రేయర్ అండి. ఒక క్రైస్తవ కుటుంబము ఆశీర్వదించబడిందంటే బికాస్ ఆఫ్ ప్రేయర్ అండి. ఒక క్రైస్తవ కుటుంబం ఇంకా ఆశీర్వదించబడట్లేదంటే ల్యాక్ ఆఫ్ ప్రేయర్ అండి. ప్రేయర్ వల్లనే సాధ్యము. నువ్వేది పొందుకోలేకపోతున్నావు అంటే ప్రేయర్ లేకపోవడం వల్లనే. అందుకే పర్సనల్ ప్రేయర్ కంపల్సరీగా పెట్టుకోండి, ఫ్యామిలీ ప్రేయర్ కంపల్సరీ పెట్టుకోండి. మినిస్ట్రీలో ఇలా సంఘము కలిసి ప్రార్థించడంలో ఏకీభవించండి. ఎన్నో అడ్డంకులు తెగిపోతాయి, ఎన్నో ఆటంకాలు తొలగిపోతాయి. ఎందుకంటే ప్రేయర్ చేయనీయకుండా అపవాది ఆపుతాడు. ఎందుకంటే నువ్వు ప్రేయర్ చేయడం మొదలు పెట్టావంటే చాలు, అపవాదికి శక్తి కోల్పోతుంటా అంటాడు. ఎండ్ ఆఫ్ ది డే డెవిల్ ఈస్ ద లూజర్ బికాస్ ఆఫ్ యువర్ ప్రేయర్, బికాస్ ఆఫ్ యువర్ ప్రేయర్. అది ఏదైనా పర్లేదు, అది సిక్నెస్ కావచ్చు, వీక్నెస్ కావచ్చు, ఇల్నెస్ కావచ్చు, లేకపోతే వీసా కావచ్చు, జాబ్ కావచ్చు, లేకపోతే గర్భఫలము కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఏదైనా పర్లేదు. డెవిల్ ఈస్ ద లూజర్ ఎండ్ ఆఫ్ ది డే. ఎక్కడెక్కడ కుయుక్తులు పండినా, ఎక్కడెక్కడ ఆటంకాలు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా, నీ ప్రార్థన వల్ల వాటన్నిటిని కూడా తెగించేయచ్చు, వాటన్నిటిని కూడా ఓడిపించేయచ్చు. అందుకే నీకు ఎక్కడ బిజినెస్ లో ప్రాబ్లం ఉందా ప్రేర్ చేసుకో, కుటుంబంలో ప్రాబ్లం ఉందా ప్రేర్ చేసుకో, నీ దేశంలో ప్రాబ్లం ఉందా ప్రేర్ చేసుకో, నీకు ఆర్థిక విషయంలో ప్రాబ్లం ఉందా ప్రేర్ చేసుకో, లేకపోతే నీకు ఏ పని చేసినా కలిసి రావట్లేదా ప్రేర్ చేసుకో, ఎంత పోరాడినా ప్రార్థించినా నీకు జవాబు రావట్లేదా ప్రేర్ చేసుకో. అన్ని విషయాలలో ప్రేర్ చేసుకో. ఎక్కడెక్కడ అపవాది క్రియలు ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోవాలని ప్రార్థించండి. సో ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. చూసారా, మెలకువగా ప్రార్థించండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చూసారా, ప్రార్థన కూడా ఒక విత్తనం లాంటిదండి. ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బలంగా ప్రార్థిస్తున్నావు, అది రిజల్ట్ వస్తుంది తప్పకుండా. ఈ ప్రేరణ అనేది గుర్తుపెట్టు, ఇట్స్ లైక్ ఎ సీడ్. ఒక భూమి మీద విత్తనం విత్తితే అది మొలకెత్తకుండా ఉంటది. సో అలాగే నువ్వు ప్రార్థన చేస్తే కూడా ఫలించకుండా ఉండదు, ఫలిస్తుంది. కాకపోతే టైం పట్టొచ్చు. ఇప్పుడు మామిడి చెట్టు వేసామనుకోండి టైం పడుతుంది, ఒక చింత చెట్టు వేసామనుకోండి టైం పడుతుంది, అదే ఒక టమాటా చెట్టు వేసామనుకోండి టైం పడుతుంది. అలాగే నీ ప్రేయర్ కూడా విత్తనము లాంటిదే. తగిన సమయంలో ఆ పంట కోసుకుంటావు. మనము మేలు చేయటందు విసుకకయుందుము, మనము అలయక. చూసారా, విసుకక నువ్వు ప్రార్థన చేయాలి, అలయక నువ్వు ప్రార్థన చేయాలి, తగిన కాలమందు పంట కోస్తావు. చూసారా, సో నీ ప్రార్థన కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, విత్తనం లాంటిదే. ఇప్పుడే నీ బిడ్డల గురించి ప్రార్థించుకో. ఫర్ ఎగ్జాంపుల్, నీ బిడ్డలు మంచి గొప్ప సేవకులు కావాలా, ఇప్పటి నుంచి ప్రార్థించుకో. ఒక 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు వాళ్ళు గొప్ప సేవకులుగా నిలబడతారు. లేకపోతే నీ బిడ్డలు మంచి జ్ఞానంతో ఉండి మంచి పెద్ద పెద్ద కంపెనీలో మేనేజర్ పొజిషన్ రావాలా, ప్రార్థించుకో. 10-15 సంవత్సరాలకు మంచి పొజిషన్ లో ఉంటారు. ఇప్పటి నుంచి నీ బిడ్డలకు మంచి భర్త మంచి భార్య రావాలని ప్రార్థించుకో. వాళ్ళకు ఒక రోజు వచ్చినప్పుడు వాళ్ళకు మంచి భార్య మంచి భర్త విశ్వాసుల కుటుంబంలో నుంచి వస్తారు. అర్థమవుతుందా? ప్రేయర్ లైక్ ఏ సీడ్. అది టైం పట్టొచ్చు, అది 6 నెలలు పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. నువ్వు అలాగ ప్రేయర్ ఇట్లా విత్తనం వేయగానే వదిలేస్తాడు అంటే రైతు? రోజు నారు పోస్తాడు, నీరు పోస్తాడు, దాన్ని జాగ్రత్తగా పెంచుతాడు, ఫలాలు ఇచ్చే చెట్టు వచ్చేంత వరకు దాన్ని కాపాడుకుంటాడు రైతు. అలాగే నువ్వు ఈరోజు ప్రేయర్ చేసావు, వదిలేసావు కాదండి, కంటిన్యూస్ గా ప్రేయర్ చేయాలి. ఎలా చేయమంటున్నాడు? విసుకక ప్రేయర్ చేయమంటున్నాడు, అలయక ప్రేయర్ చేయమంటున్నాడు. తగిన కాలమందు పంట కోసుకుంటావు. చూసారా, తగిన కాలమందు పంట కోసుకుంటావు. ఇప్పుడు ఒక ఫుట్బాల్ ఆడే వ్యక్తి గోల్ కొట్టడానికి వెళ్తాడు, ఆ గోల్ కొట్టే దగ్గర ఆపివేస్తాడు, మళ్ళీ గోల్ కొట్టకుండా ఉంటాడా? మళ్ళీ ఆడతాడు, మళ్ళా బాల్ ఇట్నుంచి తీసుకొచ్చి మళ్ళీ గోల్ కొట్టడానికి ప్రయత్నిస్తాడు. అలాగే అలిసిపోకుండా వాళ్ళు ఎలాగైతే ఆడతారో నువ్వు కూడా అలిసిపోకుండా ప్రార్థించాలి. ఎందుకంటే ప్రార్థనకు ఏ సమయంలో ఏ క్షణంలో ఏ జవాబు వస్తుందో తెలియదు. సో ఇదన్నీ కూడా ఒక విత్తనం లాంటిదే. నువ్వు ఒక 10 ప్రేయర్ పాయింట్స్ పెట్టావా, ఆ 10 ప్రేయర్ పాయింట్స్ ని ప్రతిరోజు నువ్వు ప్రార్థించు. అది ఒక రోజు విత్తనం లాగా మొలకెత్తుతుంది. ఎలా ప్రార్థించమన్నాడు? విసకక అలయక ప్రార్థించమన్నాడు. అప్పుడే నువ్వు తగిన కాలమందు పంట కోసుకుంటావు.
Pray for your future, pray for your present, pray for your prosperity, pray for your kids, pray for your happy life, healthy life, pray for your visa, pray for your job, pray for your గర్భ ఫ్రూట్ ఇన్ ద వాంబ్. సో వీటన్నిటి గురించి ప్రార్థించండి. సో సంతోషంగా ఉండాలి ప్రభువా, ఆనందంగా ఉండాలి ప్రభువా. అయ్యా ప్రభువా, నాకు ఉద్యోగంలో ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ఉండదు ప్రభువా. నేను నా కుటుంబము తిని తృప్తి పొందాలి నాయన, ఇంకా ఓవర్ఫ్లో ఉండాలి ప్రభువా. నా కుటుంబంలో ఎప్పుడు కూడా ఓవర్ జాయ్ ఉండాలి ప్రభువా, ఎప్పుడు కూడా సంతోషం ఉండాలి ప్రభువా, ఆయుగా ఉండాలి ప్రభువా, ఆరోగ్యం ఉండాలి ప్రభువా అని ఇలా ప్రార్థించండి. తప్పకుండా మనకు దేవుడు నీ నోటి నుంచి వచ్చే ప్రార్థన ఒక విత్తనం లాంటిది, ఒక భూమి మీద చల్లుతున్న విత్తనం లాంటిది. అది తగిన కాలంలో పంట తప్పకుండా కోసుకుంటావు. సో అందుకే కాన్స్టెంట్ ఇన్ ప్రేయర్ గుర్తుపెట్టుకోండి. డోంట్ లీవ్ ప్రేయర్ లైఫ్. ప్రేయర్ లైఫ్ లూజ్ కాకండి, విడవకండి. సో అపవాది అలా ఆటంకాలు తీసుకొస్తాడు నిన్ను ప్రేయర్ చేయకుండా, ప్రేయర్ చేయనీయకుండా. సో సకల దరిద్రం వచ్చేది ప్రేయర్ ఆపినప్పుడు అండి, సకల కష్టాలు వచ్చేది ప్రేయర్ ఆపినప్పుడే అండి, సకల బలహీనతలు వచ్చేది ప్రేయర్ ఆపినప్పుడు. సో ఒక 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 వేటగాడు వచ్చినట్టుగా, అనకు అకస్మాత్తుగా వచ్చినట్టుగా వచ్చి పడుతుంటా ఉంటాయి. అందుకే నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేసుకుంటావో, భర్త భార్య కలిసి ప్రార్థన చేసుకోండి. భర్త భార్య పిల్లలు నలుగురు ఉంటే నలుగురు కుటుంబంలో కలిసి ప్రార్థన చేసుకోండి. తప్పకుండా రిజల్ట్ వస్తుందమ్మా. రిజల్ట్ రాని ప్రేయర్ ఉండదు. నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన రిజల్ట్ ప్రేయర్ ద్వారా పొందుకోవచ్చు. ప్రేయర్ ద్వారా మాత్రమే పొందుకోవచ్చు. యూ విల్ వన్ డే యూ విల్ సీ ద రిజల్ట్ అండి. ఒక రోజు నువ్వు ఆ రిజల్ట్ చూస్తావు. ఈ ప్రేయర్ యొక్క రిజల్ట్ నువ్వు ఒక రోజు తప్పకుండా చూస్తావు. అందుకే మీరేమి భయపడకండి, ఏమి డిసప్పాయింట్ కాకండి, ఏమి డిమోటివేట్ కాకండి, ఏమి డిప్రెషన్ కాకండి, ఏమి కూడా కృంగిపోకండి, కృషించిపోకండి. మీరు ప్రార్థన ఎలాగైతే చేస్తున్నారో అది ఇంకా ఫోర్స్ గా చేయండి, ఇంకా విశ్వాసంతో ప్రార్థించండి. కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరూ కలిసి ప్రార్థించండి. విశ్వాసం సహితమైన ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. విసకక అలయక ప్రార్థించండి. తగిన కాలంలో మీరు ఆ పంట ఘోరంగా కోసుకుంటారు, మీకే తెలియదు. ఒక 5 సంవత్సరాలు చదివితే, అమ్మో నా దేవుడు ఇంత పెద్ద కార్యం చేశాడా, నా ప్రార్థన ఇంతగా ఫలించిందా, ఇంతగా నా ప్రార్థనకు జవాబు వచ్చిందా అనేది దేవుడు నీకు చూపిస్తాడు. అందుకే ప్రార్థన నువ్వు చేసి మర్చిపోయినా దేవుడు మాత్రం నీ ప్రార్థన మర్చిపోడు. ఎందుకు నేను ఇంతగా ప్రేయర్ ఆపమంటారు అంటే, మనల్ని ఆపడానికి ఒకడు ఉన్నాడు అండి. ఇప్పుడు అన్నిలు ఉన్నారు, వాళ్ళు ప్రేయర్ చేసుకుంటే, వాళ్ళ దేవుళ్ళ ప్రేయర్ చేసుకుంటే ఆపడానికి ఎవరు ఉండరు. కానీ మనం ఏదైనా ప్రేయర్ పాయింట్ మీద ప్రార్థన చేస్తుంటే ఆపడానికి చాలా మంది ఉన్నారు, చాలా శక్తులు ఉంటాయి మన వెనకాల. అపవాది ప్రతి విషయంలో ఆటంకం తీసుకొస్తాడు, అడుగడుగున ఆటంకం తీసుకొస్తాడు, గడియకు ఆటంకం తీసుకొస్తాడు, ఈ ప్రతి ఇబ్బందికి ఆటంకం తీసుకొస్తాడు. సో మనము సాక్ష్యము నమ్మేంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. సో అలా ఉండాలమ్మా. ప్రేయర్ ఎప్పుడైనా కూడా ఇలా ప్రార్థించడం, యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. మంచి ప్రార్థించే యాటిట్యూడ్ ని డెవలప్ చేసుకోండి. ప్రార్థించే ఆ యొక్క మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోండి, గ్రో చేసుకోండి. సో విల్ కంటిన్యూ టుమారో. Lord Jesus, thank you so much for wonderful message, my Lord, about prayers. ప్రేయర్ లో ఇన్ని గొప్ప మర్మాలు మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుంచి మా అందరికీ కూడా ది స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ వచ్చును కాక, అలసిపోకుండా సొలసిపోకుండా అలయక మేము ఎడతెగక ప్రార్థించే శక్తిని మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.